కుటుంబ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన విధానం గతంలోకి ఇప్పటికి ఎలా ఉంది? చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. గతంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలే గానీ ఇదే గానీ టైంకి ఫస్ట్ రాగానే పెన్షన్స్ ఇవ్వటం, అదే విధంగా పిల్లలకి భవిష్యత్తులో కార్యాచరణ ఎస్టీ కార్పొరేషన్స్ లో ఏదైతే లోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసి విద్యా ఓవర్సీస్ అమెరికా వెళ్ళటానికి గానీ పై చదువులకి అన్నిటికి కూడా బాబు గారు మంచి నైపుణ్యంతో చేస్తున్నారు. అదే విధంగా ప్రజలు ఈ రోజు ఏది కూడా ఇబ్బంది పడట్లేదు. గతంలో ఎంత శాండ్ గానీ వైన్ గానీ ఇటువంటి వ్యవహారం లేకుండా ఈ రోజు ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండేలా పనులు కల్పించడంలో బాబు గారు మంచి పరిపాలన. గత గవర్నమెంట్ లో మేము చక్కగా చేసాం, ఈ గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు. 10 నెలలు దాటి 11 నెలలు చదువుతుంది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు తప్ప తాకట్లు పెడుతున్నారు. ఏది ఇడ్లీకి టీ రేట్లకు కూడా 90 పైసలు రూపాయికి కూడా ప్రభుత్వ భూములు తాకట్టు పెడుతున్నారు. అది ఇదని మాట్లాడేవండి. గత ప్రభుత్వంలో జనాలు అన్న క్యాంటీన్లు కూడా తీసేశారు. అటువంటిది ఈ రోజు ప్రజల మధ్య అన్న క్యాంటీన్ తీసుకొచ్చి ఎంతో మందికి ప్రజలకు సేవ చేస్తున్నారు. అటువంటిది చూడాలి కానీ లేని అన్ని గతంలో మేము అది చేసాం ఇది చేసాం అంటే చూడాలి. ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడు అందుబాటులో ఈ రోజు మధ్యాహ్నం పూట భోజనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చూడండి. విజయవాడ కానీ లేకపోతే వేరే విలేజెస్ లో కానీ మండలాల్లో చూడండి అన్నా క్యాంటీన్స్ అనేది తీసుకొచ్చారు, పెడుతున్నారు. పేదవాడికి కడుపు నిండేలా చేస్తున్నారు. కానీ మీరు ఏదో గత ప్రభుత్వంలో మేము చేసామంటే మాత్రం కుదరదు. బాబు గారి హయాంలో ఏదైతే ఆయన చెప్పాడో అన్ని హామీలు కూడా కరెక్ట్ గా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా కొద్దిగా టైం ఇస్తే అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారు. గ్యారంటీగా పేదవాడికి మాత్రం ఆ 4 ముద్దలు నోట్లోకి వెళ్ళేలా తప్పకుండా బాబు గారు పరిపాలన చేస్తారు. అంటే వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇచ్చే హామీలు ఇచ్చారు కానీ పథకాలు ఇప్పుడు వరకు అమలు చేయలేదు. మేము ఉంటే ఇప్పుడు కరెక్ట్ ఇచ్చే వాళ్ళం, ఇప్పుడు రాష్ట్రాన్ని కూడా వీళ్ళతో అప్పుల పాలు చేస్తున్నారు. అది ఇదని మేము ఉంటే బాగుండేది, మళ్ళీ నెక్స్ట్ మేమే వస్తాం అధికారంలోకి. అది ఇదని మాట ఏమండి 48 సెంట్లు ఇచ్చారండి భూమి. ఏం చేసుకోవటానికి అండి? ఆ ఇచ్చిన వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు లేరండి. ఆ ఉన్నాయని ఎవరో థర్డ్ పర్సన్స్ అమ్ముకొని పోయారు. మళ్ళీ దాని మీద మా వాళ్ళు దాన్ని చూసి ఎవరు వాళ్ళకి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఏందండి 48 గజాలు ఇస్తుంది, దాంట్లో ఏం సరిపోతుంది? ఆ 48 గజాల్లో కూడా తీసుకున్న వాళ్ళు లబ్ధి పొందిన అందరూ వాళ్ళ మనుషులే ఇంటికి 10 మంది తీసుకున్నారు. అసలైన రియల్ గా కావాల్సిన వ్యక్తి అనేటోళ్ళకి ఎవరికి కూడా దొరకకుండా అయిపోయిన పరిస్థితి. దాన్ని మా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజధాని అవసరం అంటారు, 3 రాజధానులు. ఒకే రాజధాని అమరావతి అవసరం ప్రజలకు కూడా అందరికీ తెలుసు. గతంలో గవర్నమెంట్ ఏం చేసిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ప్రజలు స్పష్టంగా చూశారు. మంచి పరిపాలన అందించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు, అందరు సుఖంగా ఉన్నారు, కష్టాల నుంచి అందరూ బయటపడ్డారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకి ఒక వరంగా కూడా భావించవచ్చు. ఎందుకంటే గతంలో కూడా భూములు కూడా రేట్లు శాంతం కింద పడేసి ఎంతో మంది బలైపోయి చాలా మంది ప్రాణాలను కూడా వదిలారు. కానీ ఈ రోజు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ బిడ్డలు కూడా ఇవాళ కూడా పొలాల భూములకు రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అవసరమైన ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రేపు 2వ తారీఖు మోడీ గారు మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేపడతారు నమ్మకం మీకుందా? 100% భగవంతుడు ఇంకా చంద్రబాబు గారికి 20 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వాలని మేము అందరం రోజు ప్రార్థన చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాగని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రార్థనతో చేస్తున్నారు. ఎందుకంటే వారి ఆధీనంలో ఒక స్పష్టమైన అమరావతి డెఫినెట్ గా చేస్తారు. 100% వారి ద్వారాగా అందరి జీవితాలు బాగుపడతాయి, అందరూ హ్యాపీగా ఉంటారు. రేపు 2వ తారీఖు మోడీ గారు ఇప్పుడు వరదలు వచ్చిందంటే రోడ్లు కృష్ణా మునిగిపోద్ది, అమరావతి అంతా మునిగిపోద్ది, అందుకే మేము అని వైసీపీ ఇవన్నీ ఒట్టి మాటలు, కావాలని వైసీపీ చేసే దౌర్భాగ్యమైన మాటలు తప్ప రాజధాని అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేదు. సైంటిస్టులు అన్ని రిజల్ట్ వచ్చాకే అమరావతిని స్టార్ట్ చేశారు. ఎలాంటి ఇబ్బంది రాదు, అపోహాలు నమ్మొద్దు. ప్రజలు దీన్ని ఎవరు కూడా నమ్మట్లేదు. కానీ వైసీపీ గవర్నమెంట్ మసిబూడి మారేగాయ చేయడం తప్ప దీంట్లో ఎటువంటి నిజాలు లేవు. 100% అమరావతికి మొన్న చూసాము, అమరావతిలో ఎక్కడ చుక్క నీళ్ళు లేవు, కానీ ఉన్నట్టుగా నటించి చేశారు. ప్రజలు తెలుసుకున్నారు. మొన్న అమరావతిలో మరి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా వరదొస్తే కూడా సీఎం గారు ఎలా దాన్ని సాల్వ్ చేశారు. పోలవరం కాలం గండిపడ్డా కూడా ఇమీడియట్ గా మరి 4 రోజుల్లో దాన్ని పూర్తి చేసి